పెద్ద మనిషి ఎటు పోయి వస్తున్నావే? కూలి పోతున్నాడు. కూలా? ఇక్కడ ఎటు దింపాలి? ఇటు ఇంటికాడ లోపల పోవాలా? ఏం కూలే ఇప్పుడు? మలపరపత్తిలో కలుపు చేయటం. దేంట్లో కలుపు? మలపరపత్తి. మలపరపత్తి అంటే పురుగులు చాజే, పురుగులు చాజే. ఇటు లెఫ్టా? ఇటు పోవాలి. నువ్వు ఈ వయసులో వెళ్ళి పని చేస్తున్నావేందే బాబాయ్? ఏం చేయాలి? మన చెవులు పెట్టుకున్నాం కదా, కొడుకులు ఏది పట్టు కోడలు చూపురా. ఒక కొడుకు చచ్చిపోయింది. అయ్యో, వాడికి ఇద్దరు పిల్లగాలు. అయ్యో అయ్యో. ఇప్పుడు ఎంత ఇస్తారు మరి పని ఒకరోజు పనికి పోతే? 300. ఇప్పుడు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పోయి వస్తున్నావు? ఒకటి గంటల పోతా. న్యాయం ఉండదా? ఆమెను కూడా నువ్వే సాస్తున్నావా? పనికి పోతా. ఆమె కూడా పనికి పోద్దా? కాదే బాబాయ్, ఇప్పుడు మీకు పింఛన్ వస్తలేదా? వస్తుంది. అయ్యో పింఛను. మరి వాళ్ళ ఇప్పుడు మీ వేరే కొడుకు పిల్లల్ని కూడా నువ్వే చూసుకుంటున్నావా? వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళ వాళ్ళ భార్య చూసుకుంటుందా? ఇప్పుడు ఇప్పుడు నువ్వు మీ భార్య వరకే, ఇప్పుడు నాయనమ్మ వరకే నువ్వు చూసుకుంటున్నావా? మీరిద్దరికి కొడుకులు పెడతలేరు. ఇక నువ్వు ఒక కొడుకు పెడతలేడు. ఒక కొడుకు తాగుపోతా. తాగుపోతా? ఇక్కడేనా? ఎటు ఇటుపోతా. ఇంటి వరకు దింపిపోతలే. ఎండల నువ్వు కనీసం ఆటో కూడా ఎక్కకుండా నడుచుకుంటూ వస్తున్నావు అంటే ఏందే బాబాయ్? ఏం చేయాలి? బాగుంటుంది. ఇంత కోసి ఉంటుందా? నడుచుకుంటూ రామాకు ఎవరో ఒక పిల్లగాడిని ఆడో లెఫ్ట్ అడిగితే అయిపోతుంది. ఓకేనా? జాగ్రత్త మరి, ఆరోగ్యం జాగ్రత్త. ఎండలు చేయమాకు, నువ్వు చూసుకొని చేసుకో. సరే మరి, జాగ్రత్త. జాగ్రత్త.